everyone, welcome to Nagaraj Study Circle. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో కండి. ఈరోజు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి చెప్తున్నాను. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏ ఎగ్జామ్లో చూసినా కానీ ఒక బిట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలా క్లియర్గా కేర్ఫుల్గా చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొత్తం పటాపంచలు చేపిస్తే మీకు ఉండే డౌట్స్ కూడా ఏ డౌట్ లేకుండా కూడా క్లియర్గా చూడండి. ఒకసారి మంచిగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను 12 అనే ఒకే ఒక నెంబర్, చిన్న నెంబర్ తీసుకొని చెప్తున్నాను. ఎంత పెద్ద నెంబర్ అయినా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ 12 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. అసలు ఫ్యాక్టరైజేషన్ అంటే ఫ్యాక్టర్స్ అంటే మనకు తెలుసు కదా, కారణాంకాలు అని తెలుగులో అంటాం. కారణాంకాలు అంటే భాగించేది అన్నట్టు. ఇప్పుడు 12ను భాగించేది ఏముంటుందండి? 1 into 12, ఓకేనా. నెక్స్ట్ 2 into 3, తర్వాత 2 into 6, 3 into 4. అంటే ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే 1, 12, 2, 6, 3, 4. అంటే ఈ ఏ సంఖ్య అయినా కానీ 12ను భాగిస్తుంది. అంటే 12కి ఫ్యాక్టర్స్ అవుతాయని అర్థం. దీన్ని ఇంకో రకంగా నేను ఇలా తీసుకుంటాను. ఒకసారి చూడండి, దీన్ని ఎందుకు తీసుకుంటానో కూడా చెప్తాను. 1 into 12, 2 into 6, 3 into 4. ఇప్పుడు చూడండి, ఈ టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అనే క్వశ్చన్ అడుగుతాడు. చూడండి, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. అక్కడ నెంబర్ వేరు, ఈవెన్ ఫ్యాక్టర్ అన్నాడు, ఆడ్ ఫ్యాక్టర్ అన్నాడు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు, సమ్ ఆఫ్ ద అని కూడా సమ్ ఆఫ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ అని కూడా అడిగాడు. అడిగినప్పుడు ఇప్పుడు మనం ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఫ్యాక్టర్స్ ఏంది? 1, 2, 3, 4, 6. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 and 12. అంటే ఇటు 3 అంటే 6 ఫ్యాక్టర్స్. అంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తున్నాయి మనకి? 6 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఇంకొకసారి ఎలా అంటాడు అంటే ఈ ఫ్యాక్టర్స్ మొత్తం ఎంత అంటాడు. అంటే మొత్తం అంటే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంటే ఇది ఎడిషన్ చేయడమే కదా. ఎడిషన్ చేస్తే ఎంత అని కూడా అడుగుతాడు. సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ 1 + 2 ఎంత? 3, 3 + 3 ఎంత? 6, 6 + 4 ఎంత? 10, 10 + 16, 16 + 28. అంటే ఈ చిన్న నెంబర్కి టోటల్ ఫ్యాక్టర్ ఏందో తెలుస్తుంది, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ తెలుస్తుంది, టోటల్ ఫ్యాక్టర్స్ తెలుస్తున్నాయి. ఈవెన్ ఫ్యాక్టర్ ఏంది, ఆడ్ ఫ్యాక్టర్ ఏందని చూద్దాం. అయితే ఇది ఒక చిన్న నెంబర్ సార్, 12 నెంబర్ తీసుకున్నావు, ఇంత పెద్ద నెంబర్లు తీసుకుంటావు, ఇంకా పెద్ద నెంబర్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎలా చేయాలనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. ఈ డౌట్ని నేను క్లియర్ చేయడం కోసమే చేస్తున్నాను. యాక్చువల్గా ఆర్థమెటిక్ లో ఫండమెంటల్ ఆర్థమెటిక్ థీరం అనే ఒక టాపిక్ ఉంటుంది. ఫండమెంటల్ ఆర్థమెటిక్ థీరం ఉంటుంది. ఆ థీరం ఏంటంటే ఏ కాంప్లెక్స్, ఇప్పుడు ఇది ఏం నెంబర్ అండి? ఇది కాంపోజిషన్ నెంబరే కదా. అంటే కాంప్లెక్స్ నెంబర్ లేదా కాంపోజిట్ నెంబర్ అంటాం. మనం నెంబర్ని కూడా డివైడ్ చేసుకున్నాం అండి. నేచురల్ నెంబర్ స్టార్టింగ్ కానీ ప్రైమ్ నెంబర్ అని కాంపోజిట్ నెంబర్స్ అని డివైడ్ చేసుకున్నాం. ఇలా కాంపోజిట్ నెంబర్ అంటే 12. అయితే ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా అంటే అనేక ప్రైమ్ నెంబర్ల యొక్క లబ్ధంగా రాయాలి. అంటే ప్రైమ్ నెంబర్ల యొక్క లబ్ధంగా రాయాలనేది ఆర్థమెటిక్ థీరం అన్నట్టు. అంటే ఫండమెంటల్ ఆర్థమెటిక్ థీరం. అంటే ఏ కాంప్లెక్స్ నెంబర్ ఉన్నా లేదా కాంపోజిట్ నెంబర్ ఉన్నా ఏంటి ప్రైమ్ నెంబర్ల యొక్క లబ్ధం. A, B, C అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకుంటే ఈ ప్రైమ్ నెంబర్ల యొక్క లబ్ధంగా రాయాలి. ఈ ప్రైమ్ నెంబర్ల యొక్క ఘాతం కూడా రావచ్చు. ఘాతం ఏంటంటే P కానీ Q కానీ R కానీ అనుకున్నాయి. అంటే ఈ ABCDలు ఏమో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఈ PQRలు ఏముంటాయి చూసారండి? ఈ PQRలు ఏమో న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. అంటే PQRలు న్యాచురల్ నెంబర్లు, దీన్ని ప్రైమ్ నెంబర్ అంటున్నాను. ఇదే 12ని మనం ఒకసారి, ఇక్కడ చిన్న నెంబరే కదా, ఈ 12ని తీసుకొని ఒకసారి నేను ఎలా చెప్తానో ఒకసారి చూడండి. ఇప్పుడు 12ని మనం ఏం రాసుకోవచ్చు అండి? 4 into 3నే కదా. 4 into 3 అంటే 2 స్క్వేరే కదా. 2 స్క్వేర్ into 3నే కదా. 3ని 3, 4, 1 కదా. అంటే 2 ప్రైమ్ నెంబర్ల లబ్ధం రాశామా? ఈ ప్రైమ్ నెంబర్ల లబ్ధం రాయడమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంది? ప్రైమ్ నెంబర్ల లబ్ధంగా రాయడం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే ఈ ప్రైమ్ నెంబర్ల లబ్ధంగా రాసినప్పుడు అయితే సార్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని టోటల్ ప్రైమ్స్ ఎంత, టోటల్ ఫ్యాక్టర్స్ ఎంత, ఈవెన్ ఫ్యాక్టర్ ఎలా తెలుసుకోవాలి, ఆడ్ ఫ్యాక్టర్ ఎలా తెలుసుకోవాలి అన్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదే కాన్సెప్ట్ లో టోటల్ ఫ్యాక్టర్స్ అన్నాడు అనుకోండి. ఇట్లా ఇప్పుడు టోటల్ ఫ్యాక్టర్స్ అడిగితే పైన ఘాతాలు ఉన్నాయి కదండి. ఈ ఘాతాలు భూమిలో ఏమవుతుంది? ఈ మొత్తం కూడా ఏంటి మనకి? ప్రైమ్ నెంబర్సే. ఈ భూమి పైన ఉన్న ఘాతాలు అంటారు. దీన్ని స్క్వేర్స్ కానీ ఘాతాలు ఏదైనా కానివ్వండి. అది Pకి కానీ 1 కలపండి, Q ఉంటే Qకి 1 కలపండి, R ఉంటే Rకి 1 కలపండి. ఇప్పుడు టోటల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. వాటిని మల్టిప్లై చేస్తే టోటల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూడా 12ని మనం అలానే చేయాలి కదా. అంటే 12 ఎలా రాస్తున్నాం? 2 power 2, 3 power 1 రాశాను. అంటే 2 power 3 అంటే అది P అనుకుందాం. ఇలా P అనుకుందాం. P అంటే 2 + 1. ఇప్పుడు 3 బదులు Q అనుకుందాం. 1 + 1 కదా. 1కి 1 కలపాలి కదా. అంటే 2, 1 ఎంత? 3. 1 + 1 2 అంటే 6 వస్తున్నాయి. అంటే 3 into 2 6 వస్తున్నాయి. టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 6. ఇప్పుడు చూడండి, టోటల్ ఫ్యాక్టర్స్ 12 యొక్క టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని మనకి? 6 వచ్చినాయి. 6 ఉన్నాయా లేవా? ఇప్పుడు ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్ కావాలా, ఆడ్ ఫ్యాక్టర్ కావాలనుకో. ఆడ్ ఫ్యాక్టర్ అంటే బేసి ఫ్యాక్టర్ అన్నట్టు. బేస్ సంఖ్య ఏముంది? 3నే ఉంది కదా. ఒకటే ఉంది కాబట్టి 1 ఫ్యాక్టర్కి ఏం కలపాలి? 1 కలిపితే వస్తుంది కదా. అంటే బేసి ఫ్యాక్టర్స్ ఎన్ని? 2 అన్నట్టు. ఇప్పుడు మనకు ఈవెన్ ఫ్యాక్టర్ కావాలి. ఈవెన్ ఫ్యాక్టర్ అంటే ఏంది? మనకు టోటల్ ఫ్యాక్టర్ 6 - 2 = 4. అంటే మొత్తం టోటల్ ఫ్యాక్టర్స్, టోటల్లో బేస్ ఫ్యాక్టర్ తీసేస్తే ఈవెన్ ఫ్యాక్టరే కదా.
లేదు సార్ ఇలా కాకపోతే ఇంకెట్లా చేయొచ్చు అనొచ్చు. ఒక్కసారి చూడండి, ఈవెన్ నెంబర్ అంటే ఏంది, 2ని కామన్ తీయండి. 2 స్క్వేర్ ఏమంటాం, 2 into 2 రాసుకోవచ్చు కదా, అంటే 2 power 1 3 power 1 రాయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఇది 2 power n, 2 తోటి ఏ నెంబర్ని ఏ నెంబర్ని గుణించినా కానీ అది ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ అయితే. అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్, ఈ 2ని పక్కన తీసేయండి. ఇప్పుడు ఈ రెండింటిని చూడండి, ఈ రెండింటిని చూస్తే ఈ ఫ్యాక్టర్స్, ఈ రెండింటి ఒక ఫ్యాక్టర్ ఏమైతే ఈవెన్ ఫ్యాక్టర్ కదా. ఈవెన్ ఫ్యాక్టర్ అయినప్పుడు అప్పుడు ఏమైతే ఫ్యాక్టర్స్ ఒకసారి ఇక్కడ చూడండి. 1 power 1 ఉంది కాబట్టి 1 + 1 కదా, 3 power 1 ఉంది కాబట్టి 1 + 1 కదా. ఇదే ఫార్మేట్లో రాస్తాం. రాస్తే ఇక్కడ 2 నేను 2 into 4 కదా. అంటే ఈ 4 ఎలా వచ్చిందంటే చూడండి, ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా ఆడ్ ఫ్యాక్టర్ అనుకొని ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏమైంది, మనకు ఒక కాంప్లెక్స్ నెంబర్ని ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్లో చేస్తున్నాము. దీన్నే ఫండమెంటల్ ఆర్థమెటిక్ థీరం అంటారు. ఈ థీరం గురించి మీకు అసలు కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఏ నెంబర్ వచ్చినా మనం ఏం చేయాలంటే ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్లో రాయాలి, అంటే ప్రైమ్ నెంబర్లతోటి గుణించాలి అని ఒకటి గుర్తుంచుకోండి అంతే. ప్రైమ్ నెంబర్స్ ఏంటో నేను క్లియర్గా క్లాస్లో చెప్పాను. ఆ ప్రైమ్ నెంబర్స్ తోటి ఏ నెంబర్ అయినా డివిజిబుల్ చేయాలి. ఇప్పుడు టోటల్ ఫ్యాక్టర్ అంటే ఏంది, దానికి ఒక్కొక్కటి కలపాలన్నా ఇట్లా కలిపినా 6 అయింది. ఆడ్ ఫ్యాక్టర్ అంటే ఏంది, ఈవెన్ నెంబర్ని తీసేస్తే ఆడ్ ఫ్యాక్టర్ వస్తుంది. 3 power 1 ఉంది కాబట్టి 1 + 1 = 2 అయింది. అందులో నుంచి ఈవెన్ ఫ్యాక్టర్ ఏంటంటే 6 కాబట్టి 6 - టోటల్ ఫ్యాక్టర్ 6 కాబట్టి 6 - 2 చేస్తే 4 వచ్చింది. లేదు సార్ ఇలా కాకుండా ఇంకేమైనా చేయొచ్చా అంటే, అసలు ఈవెన్ నెంబర్ అంటే ఏంది, 2 తోటి ఏ నెంబర్ అయితే మల్టిప్లై చేసినట్టు అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అంటే చెప్తుంది కదా, 2 తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్ అని కూడా చెప్పాను. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెప్పే కానీ న్యాచురల్ నెంబర్ ఫస్ట్ కానీ అంతే. ఇప్పుడు 2 power 1 3 power 1 కే మనం చేయాలి. 2 power 1 అంటే ఏంది, 1 కు 1 కలిపితే +1 అయితే 2 అయింది. ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి 1 + 1 అనేది 2 అయింది. 2 into 2 ఎంత 4. ఇలా అయినా 4 వస్తుంది, ఇలా అయినా 4 వస్తుంది. నువ్వు ఏ రకంగా చేసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమొచ్చింది, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అన్నారు. ఒక్కొక్కసారి మొత్తం ఫ్యాక్టర్స్ ఎన్ని అంటాడు, ఫ్యాక్టర్స్ సమ్ ఎంత అంటాడు, మొత్తం ఎంత అంటాడు. మొత్తం ఎంత అన్నప్పుడు ఎలా చేయాలని చూడండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అన్నప్పుడు ఏం చేస్తాం అంటే ఇది చూడండి, ఇదే కదా మనది. అయితే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ 2 స్క్వేర్ కదా. 2 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ని 2 4 0 2 4 1 2 స్క్వేర్ లాగా ఇలా రాయాలండి. ఆ తర్వాత 3 power 1 కాబట్టి 3 power 0 3 power 1. ఇంకా ఏదైనా వేరే నెంబర్ ఉంటే దానికి కూడా సేమ్ ఇంతే, 0 నుండి ఎంత వరకు పవర్ ఉందో అంతవరకు రాసుకుంటాం. ఇప్పుడు ఏ నెంబర్ ఏదైనా, ఏ నెంబర్ 100 మీద కూడా నువ్వు 0 పెట్టావు అనుకోండి అది 1 అవుతుంది. లేదా 10,000 మీద కూడా 0 పెట్టినావు అనుకోండి అది 1 అవుతుంది. ఏ నెంబర్ మీదనైనా అంటే ఏ అనే ఒక నెంబర్ మీద ఘాతాంకం 0 ఉంటే అది 1 అవుతుంది ఆన్సర్ అని గుర్తుంచుకోవాలి. అయితే 2 power 0 అంటే 1 కదా. 2 power 2 అంటే 2 power 1 అంటే 2 కదా. 2 power 2 అంటే 4. ఓకే, 3 power 1 అంటే 1, 3 power 1 అంటే 3 అవుతుంది. ఇప్పుడు చూడండి 2 4 6 7 ఓకే ఇంటూ 3 1 ఎంత 4 కదా. 7 4 ఎంత 28 కదా. అంటే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మనం ఎలా అనుకుంటున్నామో వీటి యొక్క ఘాతాంకాలని 0 నుండి స్టార్ట్ చేసి ఇలా కంటిన్యూ చేసి కూడా జీతా సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటే ఇదే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇలా అయితే ఇప్పుడు 12 కాబట్టి మనం ఓన్లీ 12 కాబట్టి కూడగలిగినాం. ఇప్పుడు పెద్ద పెద్ద నెంబర్లకు మనం అలా యాడ్ చేయలేం కాబట్టి ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుండి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఆ ప్రాబ్లమ్స్ మనం ఒకసారి క్లియర్ చేద్దాం. ఎలా చేద్దాం అనేది ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం చదవండి ఒకసారి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 480 తీసుకున్నాడు మనకు నెంబర్. 480 తీసుకున్నాడు కాబట్టి ఈ 480 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోమంటున్నాడు. 480 చూడండి. 480 మనం ఎలా రాయొచ్చు, ఎప్పుడైనా 0 ఉందంటే ఏమవుతుంది అంటే 10 అన్నట్టే కదా. ఇప్పుడు 480ని 48 into 10 రాసుకోవచ్చు కదా. అయినా 480నే కదా. 10 అంటే ఏంటి 5 into 2నే కదా. అంటే 5 into 2 రాసుకోవచ్చు కదా చివరిన. క్లియర్. ఓకే, ఇప్పుడు ఆ తర్వాత 48 అంటే ఎంత 16 3 జా 48 కదా. ఓకే క్లియర్. 16 3 జా 48 అంటే 16 మనం 2 power 4 రాయొచ్చు. 3ని 3 power 1 రాసుకుంటాము. 5ని 5 power 1 ఉంటుంది. 2 power 2 power 1 కాబట్టి ఎప్పుడైనా భూములు సమానంగా ఉంటాయి అంటే బేసెస్ ఈక్వల్ అయితే స్క్వేర్స్ అనేది కూడబడతాయి. అంటే ఘాతాలు కూడతారు. అంటే 2 power 4 and 1 అంటే 2 power 5 3 power 1 5 power 1. ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమన్నాను, ఈ ఘాతాంకాలకు ఒక్కొక్కటి కూడి మల్టిప్లికేషన్ చేయమని చెప్పాను. అంటే 5 + 1 ఇంటూ 1 + 1 ఇంటూ 1 + 1. ఇప్పుడు చూడండి 6 2 and 2నే కదా. 6 2 జా 12 12 2 జా 24 24 is the answer correct. Okay, this is the first one. Find the total number of even factors of 144. ఒక్కసారి మీకు స్క్వేర్లు ఖచ్చితంగా రావాలంటే ఒక 30 స్క్వేర్స్ అన్న మీరు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు మ్యాథ్స్ చేయాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు చూడండి 144ని మనకు ఒక స్క్వేర్ నెంబర్ అని తెలిసి ఉండాలి.
144 అంటే ఏంది, మళ్ళీ దాన్ని యాక్చువల్ ఇట్లా బ్రాకెట్లు పెట్టుకొని చేసుకుని అంటే చేస్తారు ఏంది మనకి అకాడమిక్ ఎగ్జామ్ లో. అలా చేయొద్దండి. మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాము అంటే 144 యొక్క స్క్వేర్ ఎంత అంటే 12 స్క్వేర్ అనేది 144 అని తెలియాలి. 12 అంటే 12 ఎట్లా రాస్తాం, 4 into 3నే కదా, లేదా 3 into 4 కదా, స్క్వేర్ రాస్తాం. అంటే 3 స్క్వేర్ వస్తుంది, 4ని 4 స్క్వేర్ రాసుకుంటాం. అంటే 4 స్క్వేర్ into 3 స్క్వేర్. ఇంకా 4 స్క్వేర్ నేను రాసుకోవచ్చు డైరెక్ట్గా, మనకు 2 స్క్వేర్ 2 4 4 అవుతుంది ఇంటూ 3 స్క్వేర్. ఓకే, ఇప్పుడు 2ని 2 స్క్వేర్ రాయొచ్చు. ఇదంతకంటే కూడా మనం డైరెక్ట్ కూడా 12 స్క్వేర్ అంటేనే 4 into 3 అంటే 2 స్క్వేర్ అని రాసుకొని ఈ స్టెప్ కూడా రాసుకుని అంటే రావాలి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి వస్తాయి. అయితే ఇప్పుడు ఏమన్నాడు మనకు, ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే నేను ఇందాక క్లియర్గా చెప్పాను, ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోండి, ఈవెన్ కనుక్కోండి, లేదంటే 2ని అందులో నుంచి 2ని తీసేయండి. 2ని తీసేస్తే 2 cube into 3 స్క్వేర్. సార్ 2 cube into 3 స్క్వేర్ అయింది. 2 cube into 3 స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇది మొత్తం ఇప్పుడు ఈ 2 తోటి ఏది మల్టిప్లై చేసినా ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్కి మాత్రమే మనం చేయాలి ఈవెన్ ఫ్యాక్టర్స్. అంటే 3 ఫ్యాక్టర్స్ అంటే 3 + 1, ఇప్పుడు ఏమైంది 2 + 1. ఓకే, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 + 1 2 + 1 అంటే ఇక్కడ 4 కదా, ఇక్కడ 4 ఇక్కడ 3 4 3 అంట 12 కదా, అంటే 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనికి. ఓకే, ఏంటి ఏం ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఓన్లీ ఈవెన్ ఫ్యాక్టర్స్ 12 ఉంటాయి. ఇక్కడ టోటల్ ఫ్యాక్టర్స్ ఏమైనాయి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ ఫ్యాక్టర్స్ 24, ఇక్కడ 12. ఓకే, ఇంకా ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఆడ్ ఫ్యాక్టర్స్ అనేది ఒకసారి మనం చూద్దాం, ఎలా చూద్దాము. 316 మనం ఎలా రాయొచ్చు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి ఒకసారి. 360 అంటే లాస్ట్ 0 ఉంది, 0 ఉంది కాబట్టి 5 into 2 రాయొచ్చు కదండి. అంటే 5 into 2 ఎట్లా రాస్తాం, మనం 36 మళ్ళీ ఏం రాసుకుంటాం, 6 స్క్వేర్ కూడా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి 316 ఉన్నది, 316 ఏమంటాం, 36 into 10 రాయొచ్చు, రాయరాదా. 10 అంటే ఎంత, 5 into 2 అని చెప్పాను కదా. అంటే 5 into 2 అనేది ఒకటి క్లియర్గా మనకు తెలుస్తుంది. 36 అంటే 6 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 3 into 2నే కదా. 6 స్క్వేర్ అంటే ఇప్పుడు 6 స్క్వేర్ బదులు 3 into 2 రాస్తున్నాను. 3 into 2 అంటే ఇది స్క్వేరే కదా, అంటే 3 స్క్వేర్ 2 స్క్వేర్ వస్తున్నట్టే కదా. 2 స్క్వేర్ అంటే 3 స్క్వేర్. అంటే ఇది మొత్తం కూడా ఒకేసారి నువ్వు రాయగలగాలి. ఎందుకంటే మనం రాసేది ఏంటంటే అకాడమిక్ ఎగ్జామ్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ఎంత స్పీడ్గా రాయగలుగుతామో చూడండి. ఈ క్లియర్ కదా. అయితే ఇప్పుడు చూడండి మళ్ళీ మనకి 3 ఎన్ని ఉన్నాయి, సారీ 2s ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది కదా. 2 క్యూబే కదా, 3 స్క్వేరే కదా, 5 4 1 కదా. ఇప్పుడు మనకి ఏమన్నాడు అంటే ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఆడ్ అంటే ఈవెన్ నెంబర్ అయినా 2ని మనం వదిలేసేయాలి. అంటే ఈ నెంబర్తో మనకు సంబంధం లేదు, ఈ నెంబర్తో మనకు సంబంధం లేదు అని అర్థం. లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి, 3ను 5నే తీసుకోవాలి ఆడ్ నెంబర్స్. అయితే మనం ఫ్యాక్టర్స్ ఏం అనుకుంటాము, ఈ ఘాతాలకు ఒకటి కలుపుతాము, మల్టిప్లికేషన్ చేస్తాము, అంతే కదా. అంటే ఇది ఎంత 4 2 4 2 8 అంతే కదండి. అంటే దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 8 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద 429. అసలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అని చూడాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ప్రైమ్ నెంబర్సే కదా. ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్సే కదా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి ఒకసారి క్లియర్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే 420 ఇచ్చింది మనకు. 420ని కూడా మనం ఏం రాసుకోవచ్చు, 42 పక్క పెట్టండి, 0 ఉంది కాబట్టి 5 into 2 రాసుకోవచ్చా, రాయదా. 2 into 5 అన్న 5 into 2 అని రాయండి. 42 ఎక్కడ పోతుంది చూడండి, 6 7 అంతా 42నే కదా. ఓకే, 6నే రాసుకోవచ్చు, 2 into 3 రాయొచ్చు కదా. అంటే 2 into 3 అంటే ఏంది, ఇదే కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, అంటే 2 స్క్వేర్ 3 4 1, మళ్ళీ నెక్స్ట్ 5 4 1 7 4 1. ఇప్పుడు చూడండి నీకు అడిగింది ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, ఈ 2 ఉన్నాయి, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, ఇది 1 ఉంది, 5 అనేది ఒకటి ఉంది. అంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు నువ్వు వేరే టోటల్ ఫ్యాక్టర్స్ అడగట్లేడు, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఓన్లీ ఈ ఘాతాలు మాత్రమే కూడాలి. ఘాతాలే కూడాలంటే ఎంత, 2 + 1 + 1 + 1 = హౌ మచ్. అంటే టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇంకా ఏమడుగుతారు తెలుసా, డిఫరెంట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా అనవచ్చు. ఇప్పుడు టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నేను డిఫరెంట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడుగుతాను. ఇప్పుడు డిఫరెంట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతాం. అంటే డిఫరెంట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంది. ఇప్పుడు 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, 2 ప్రైమ్ నెంబర్ అనేది 2 టైమ్స్ వచ్చింది. అప్పుడు అన్నప్పుడు ఓన్లీ బేసెస్ మాత్రమే లెక్క పెట్టుకోవాలి. అంటే ఎన్ని ఉంటాయి, 4 మాత్రమే ఉన్నాయి. క్లియర్గా చూడండి. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటేనేమో ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. ఈ ప్రైమ్ నెంబర్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 పెట్టుకున్నాను, 2 + 1 + 1 + 1 అని పెట్టాను ఇవి. కానీ
డిఫరెంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఎన్ని ప్రైమ్ నెంబర్లు ఎన్ని డిఫరెంట్ ప్రైమ్ నెంబర్లు ఉంటాయి? ఓన్లీ 4 ఉన్నాయి. ఒకటి 2 అనే ప్రైమ్ నెంబర్ ఉంది, 3 అనే ప్రైమ్ నెంబర్, 5 అనేది, 7 అనేది. ఇది క్లియర్ గా గుర్తుంచుకోవాలి. అంటే టోటల్ ప్రైమ్ నెంబర్ వేరు, డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ వేరు, ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ వేరు. ఫిఫ్త్ ప్రాబ్లం కూడా సేమ్ ఉంటుంది చూడండి. సేమ్ అడిగాడు కానీ అక్కడ కాన్సెప్ట్ చేంజ్ ఇచ్చాడు చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం కూడా ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. కానీ ఇక్కడ ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఇచ్చాడు? ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకంటే 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 8 ప్రైమ్ నెంబర్ కాదు, 10 ప్రైమ్ నెంబర్ కాదు, అది కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. కాబట్టి 6ని మనం ఏం రాసుకోవచ్చు? 2 into 3 రాసుకోవచ్చు కదా. 8ని ఏం రాసుకోవచ్చు? 2 into 2 into 2, 3 times రాయొచ్చు కదా. 10ని ఏం రాసుకోవచ్చు? 5 into 2 అయినా 2 into 5 అయినా నో ప్రాబ్లం. ఇలా రాస్తాం. అంటే ఇప్పుడు 2 పవర్ కూడా ఏమవుతుంది మనకి? దీని పవర్ 3 అవుతుంది, దీని పవర్ కూడా 4 అవుతుంది, దీని పవర్ 5 అవుతుంది. అయితే యాక్చువల్గా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంది? ఇలా చేస్తాం. 2 cube 3 cube into 2 power 4 2 power 4 2 power 4 5 power 5 2 power 5 ఇలా రాస్తాం. ఇలా రాసినప్పుడు మనకు ఆన్సర్ ఎలా రావాలి? ఇప్పుడు మనకి 2 లైన్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 ఉన్నాయి, 5 2s ఉన్నాయి. ఒక్కొక్కటి చూడండి. 2 ఘాతం 5 and 4 9 9 4 13 13 17 73 అంటే 20, 2 power 20 ఉంది. ఓకే, మన 3 పవర్ ఏమైనా ఉన్నాయా? 3 క్యూబ్ ఉంది. ఆ తర్వాత 5 power 5 ఉంది. మనకి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఏమైంది? టోటల్ ఫ్యాక్టర్స్ ఎంత అనలే, మనకి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే వీటిని ఘాతాలను కూడడమే అని చెప్పాను కదా. ఈ ఘాతాలు కూడితే ఏమవుతుంది? 28 వస్తుంది. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది? 28 అవుతుంది. ఎస్ సార్ నో? ఓకే, 28 అవుతుంది. సార్ ఇలా చేయాలన్నా ఇంకా ఈజీగా మనం చేయొచ్చు అంటే ఒకసారి ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఘాతాలు 3 4 5 ఉంది, అంటే 3 4 5 ఉంది. కానీ ఇక్కడ నెంబర్స్ ఏమున్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 నెంబర్స్ తోటి ఉంది, ఇక్కడ 4, ఇక్కడ 2 నెంబర్స్ తోటి ఉంది. అంటే 2 నెంబర్స్ కూడా ఈ ఘాతం రెట్టింపు అవుతున్నట్టే కదా. అంటే దీన్ని 3 2 జా ఏమవుతుంది? 6 అయితే రాసుకోవచ్చు. ఇప్పుడు 3 కాబట్టి 3 4 జా ఏమైంది? 12 అవుతుంది. ఇప్పుడు 2 నెంబర్స్ రాసుకుంటాం కాబట్టి 2 5 2 జా ఏమైంది? 10 అవుతుంది. అంటే రెండింటికి 5 5 వస్తుందంటే 2 ఘాతాలు ఎక్స్ట్రా వస్తుంటాయి. వీటిని కదా మనం కూడాల్సింది. ఇట్లా కొట్టుకున్నా కానీ 6 18 28 ఇట్లయినా 28 వస్తుంది. అంటే ఈ ప్రాసెస్ మొత్తం చేయకుండా కాన్సెప్ట్ అనేది ఇది. ఈ కాన్సెప్ట్ చేయకుండా ఇలా కూడా షార్ట్ కట్ చేసుకోవచ్చు అనేది మాత్రం క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం. లాస్ట్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ 180 అన్నాడు. 180 గురించి మనం చూసుకునేటట్లయితే ఇప్పుడు 180 ఇచ్చాడు మనకి. 180 ఇచ్చిందంటే ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ అన్నారు. ఇప్పుడు 0 ఉంది కాబట్టి 5 into 2 రాసుకోవచ్చు, లేదా 2 into 5 రాయొచ్చు అని చెప్పాను. అంటే 18 రాయాలి. 18 నేను రాసుకోవచ్చు, 9 into 2 రాయొచ్చు కదా. అంటే 9 into 2 రాద్దాం. 9 ఏం రాసుకోవచ్చు? 3 square రాసుకోవచ్చు. ఇప్పుడు 2 power 1 2 power 1 ఉన్నట్టు కదా. 2 square 3 square 5 power 1. ఇప్పుడు మనకి ఏం చెప్పాడు? సమ్ ఆఫ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ అంటే నేను ఏం చెప్పాను క్లియర్ గా? ఇప్పుడు 2 power 0 కాంచి స్టార్ట్ చేసుకో అని చెప్పాను. 2 square ఉంది కాబట్టి 2 ఉంది కాబట్టి 2 power 1 2 power 2 అని చెప్పాను. ఓకే, ఆ తర్వాత 3 square ఉంది కాబట్టి 3 power 0 3 power 1 3 square. ఆ తర్వాత 5 power 0 5 power 1. ఒకసారి చూడండి, 2 power 0 అంటే 1 2 + 4 అంటే ఏమవుతుంది? 7 అవుతుంది. ఆ తర్వాత 9 1 10 3 13 అవుతుంది. ఆ తర్వాత 5 1 6. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు 13 91 91 6లో చూడండి. 91 into 6 అంటే ఏమవుతుంది? 9 6 1 6 9 6 54 546 అనేది ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది. దీన్ని ఈ వీడియో మనం చాలా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. క్లియర్గా చూసుకోండి. మళ్ళీ ఒకసారి కూడా వినండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరు చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళకి సెండ్ చేయండి, వాళ్ళకి కూడా సహాయపడండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.